డీలిమిటేషన్ పై విపక్షాల తీరును తప్పుబట్టారు బీజేపీ నేతలు. డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియాకు ఎలాంటి నష్టం జరగదని, సీట్లు తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. చెన్నైలో సమావేశం డీలిమిటేషన్ పై కాదని, చంబల్ లోయ ముఠా సమావేశమని ఎద్దేవా చేశారు. మరోవైపు హైదరాబాద్లో నగర ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ పాటించడం లేదని మేయర్, కమిషనర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. ఫండ్స్ తెచ్చేది కార్పొరేటర్లైతే ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యేలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ అని చెప్పారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణ భారతదేశానికి ఎక్కడా అన్యాయం జరగదన్నారు. సౌత్ ఇండియా అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు కిషన్ రెడ్డి. డీలిమిటేషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే లేనిపోని హడావిడి చేస్తున్నారన్న కిషన్ రెడ్డి తమ స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం మీద బురద జల్లుతున్నారని చెప్పారు. తమ అవినీతి నుంచి, తమ కుంభకోణాల నుంచి తప్పించుకోవడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు వార్తలు చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు భాష పేరుతో, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ఈరోజు తప్పుడు రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు, దివాలకోరు రాజకీయాలు ఈ పార్టీలు చేస్తున్నాయి. డీఎంకే ప్రభుత్వం 1000 కోట్ల లిక్కర్ స్కామ్ కు పాల్పడిందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్, చామనపల్లిలో పర్యటించారు సంజయ్. డీఎంకే అనేక అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. చెన్నైలో డీఎంకే పెట్టిన మీటింగ్ కు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి వెళ్లాయని విమర్శించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిపోయిందన్నారు. చెన్నైలో జరిగేది డీలిమిటేషన్ సమావేశం కాదని, చెంబల్లోయ ముఠా సమావేశమని విమర్శించారు సంజయ్. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. మద్రాసులో జరిగేది ఒక మాఫియా ముఠా సమావేశం అది. తమిళనాడులో డీఎంకేని నేలకేసి తొక్కి లేవకుండా చేయాలని అన్నారు ఎంపీ అరవింద్. డీలిమిటేషన్ రాజ్యాంగంలో ఉన్న అంశమని, ఆ రాజ్యాంగం చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. దేశ విభజనకు దారి తీసేలా డీఎంకే వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాంటి నేతలు ఎక్కడా పుట్టకూడదని మండిపడ్డారు అరవింద్. ఎవడైతే సనాతన ధర్మం మీద కమెంట్ చేసిండో ఇట్లాంటి పార్టీని నేలకేసి తొక్కి మళ్ళీ లేవకుండా చేయాలి. ఈ స్టాలిన్, వాడి కొడుకు, ఇట్లాంటి వాళ్ళు అసలు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ప్రపంచంలో ఏడ పుట్టకూడదు. వీళ్ళు ఇలాంటి దుర్మార్గులు ప్రపంచంలో లేనేలేరు. థర్డ్ రేటెడ్ ఫెలోస్. రాజ్యాంగంలో ఏముంది? జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలి. అది రాసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఉండేప్పుడు ప్రభుత్వంలో అంబేద్కర్ గారు రచించారు. దాని తర్వాత సవరణలు ఏం చేసినా, ఇందిరాగాంధీ ఏం చేసినా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ చేసారు దాన్ని. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మేయర్, కమిషనర్ తో భేటీ అయ్యారు బీజేపీ కార్పొరేటర్లు. ప్రోటోకాల్ పాటించని నగర ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలకు కార్పొరేటర్లను పిలవడం లేదని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. ఎమ్మెల్యేలు అధికారులను బెదిరించి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఫండ్స్ తెచ్చేది కార్పొరేటర్లైతే ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యేలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మహిళా కార్పొరేటర్ పై అసభ్యంగా మాట్లాడటం సరికాదన్నారు మేయర్ విజయలక్ష్మి. ముషీరాబాద్ నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు కిషన్ రెడ్డి.